ఆమోసు గ్రంథములో 9వ అధ్యాయము 13 నుంచి 15వ వాక్యంలో చదువుకుందాం. 9వ అధ్యాయము మైక్ తీసుకోనండి. మైక్ తీసుకొని మౌత్ పీస్ దగ్గర పెట్టుకొని చదవండి. మీరు వినే వాక్యము శ్రద్ధగా వినండి. వినేదేదో వాక్యం, దైవవాక్యాన్ని అశ్రద్ధ చేయకండి. వాక్యం చెప్పటం ఒక వరం, స్వస్థతలు చేయటం ఒక వరం. అన్నీ ఒక్కసారి జరగవు. అద్భుతాలు చేయటం ఒక వరం, జ్ఞానవాక్యం ఒక వరం, వివేచన అనేది ఒక వరం, బుద్ధివాక్యం ఒక వరం. ఇట్లాగా నానా రకాల వరాలు ఉన్నాయి. అందులో ప్రవచనాలు చెప్పటం వరం. ఇవన్నీ వరాలు. క్రైస్తవ సంఘం అనేది వృద్ధి పొందటానికి దేవుడైన యెహోవా తన ఆత్మ ద్వారాగా ఈ సంఘంలో ఉన్న విశ్వాసులుగా వరాలు ఇస్తాడు. ఆ వరాల ద్వారాగా వాడబాటం అనియు లేక క్షేమంగా జీవించడం అనేది జరుగుతుంది. విశ్వాసి క్షేమకరమైన అభివృద్ధి కొరకు ఈ వరాలని దేవుడు అట్టి వ్యక్తులకు ఆయా సమయాల్లో ఇచ్చి ఉన్నట్టుగా చూస్తాం. ఒక్క సేవకుడే వరాలు వాడాలంటే టైం సరిపోదు. ఒక ప్రవచనం వాడితే దానికి టైం సరిపోదు, బోధించడానికి టైం సరిపోదు, జ్ఞానవాక్యం ఉపదేశించాలంటే టైం సరిపోదు. ప్రతి వరానికి ఒక్కొక్క టైంలో వరాన్ని వాడటం జరుగుతుంది, కానీ అన్ని వరాలు ఒకేసారి వాడటానికి వీలుపడదు. ప్రవచించాలంటే కొన్ని దినాలు ఉపవాసంలో కనిపెట్టాలి. ప్రవచనం రావాలంటే వట్టికి రాదు. ఉపవాసం ఉండి ప్రార్థనలో గడిపితే ప్రవచనం ఆత్మ వరం. అది ఆ ఆత్మ ప్రత్యక్షత ఇస్తే తెలుస్తుంది. మామూలుగా ఉపవాసం లేకుండా ఆ వరం అనేది కనపడదు. ఉపవాసం ఉంటేనే వరం యొక్క ప్రత్యక్షత, ఆయన ఏం చెప్తున్నాడో తెలుస్తుంది. స్వస్థత కూడా అంతే. కొద్ది దినాలు ఉపవాసంలో కనిపెడితే కొంతమంది బాగా అవుతారు. అట్లా ఉంటాయి ఆ వరాల యొక్క సన్నివేశాలు. ఒక్కొక్క వరము ఒక్కొక్క రీజనబుల్గా ఉంటుంది కనుక గ్రహించాలి. అజ్ఞానంగా ఉండొద్దు. వరములు ఉన్నాయి. రాబోవు దినములలో కోయువారు దున్నువారి వెంటనే వత్తురు. విత్తనము చల్లు వారి వెంటనే ద్రాక్ష పండ్లు తొక్కువారు వత్తురు. పర్వతముల నుండి మధురమైన ద్రాక్షారసము స్రవించును. కొండలన్నీ రసదారులవుతాయి. ఇదే యెహోవాకు. మరియు శ్రమనందుతున్న నా జనులకు ఇశ్రాయేలీలను నేను చెరలో నుండి రప్పించును. పాడైన పట్టణములను మరలా కట్టుకొని కాపురముందురు. ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురు. వనములు వేసి వాటి పండ్లను తిందురు. వారి దేశమందు నేను వారిని నాటుదును. నేను వారికి ఇచ్చిన దేశములో నుండి వారు ఇక పెరిగివేయబడారని నీ దేవుడిని యెహోవా సెలవిస్తున్నాడు. ఇప్పుడు వినండి, దైవవాక్యములో ఏమి రాయబడింది. ఇప్పుడు ఇక్కడ ఉన్న వచనాలన్నింటినీ
బ్రీఫ్ చేస్తే సమృద్ధి అనేది కనపడుతుంది. సమృద్ధి అంటే ఏంటి? అబాండెన్స్, లేమిడి లేదు, ఆకలి లేదు, క్షామము లేదు, సమృద్ధిగా తింటారు, మంచి మంచి ఇళ్ళు కట్టుకొని ఉంటారు అని చెప్పబడుతుంది అన్నట్టు వచనం. అయితే యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో యోవేలులో 2వ అధ్యాయము 21వ వచనము 21వ వచనము 2వ అధ్యాయంలో యోవేలు 21వ వచనం. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. తర్వాత 27వ వాక్యం, యెహోవా గొప్ప కార్యాలు చేశాడు. 27వ వాక్యం, నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునందరో, అప్పుడు ఇజ్రాయేలీల మధ్య ఉన్నవాడను నేనే అనియు, నేనే మీ దేవుడినైన యెహోవాననియు, నేను తప్ప వేరు దేవుడు ఒకడును లేడనియు మీరు తెలుసుకుందురు. నేనే దేవుడిననియు, నేనే యెహోవాననియు, మరే దేవుడును లేడనియు వీళ్ళు తెలుసుకుంటారని రాయబడింది వచనం. అదే గ్రంథంలో 3వ అధ్యాయం 18 వచనము 3:18, ఆ దినమందు పర్వతములలో నుండి క్రొత్త ద్రాక్షరసం పారును, కొండలలో నుండి పాలు ప్రవహిస్తాయి, యోధా నదులన్నిటిలో నీళ్లు పారును, నీటి ఊట యెహోవా మందిరములో నుండి ఉబికి పారి షిత్తీము లోయను తడుపును అన్నాడు. తర్వాత 21వ వాక్యం, అయితే యోధా దేశంలో నివాసులు నిత్యముందురు, తరతరములకు యెరూషలేము నివాసముగా నుండును, యెహోవా సీయోనులో నివాసిగా నివసించును. నివాసిగా వసించును. గ్రంథం 61లో, యెషయా గ్రంథం 61వ అధ్యాయము 4వ వాక్యంలో, యెషయా గ్రంథం 61వ అధ్యాయము 61, యెషయా గ్రంథం 61 4వ వాక్యం. ఇక్కడేమంటాడు? చాలా కాలము నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుకుంటారు. పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు, పాడైన పట్టణములను నూతనముగా స్థాపించురు, తరతరముల నుండి శిథిలములైన పురములను బాగు చేయుదురు. ఇదండి సమృద్ధి అంటే అది. తర్వాత 65, 21వ వచనం కూడా గమనించండి. అదే యెషయా గ్రంథంలో 65, 21వ వచనంలో 65, 21వ వచనం, జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు, ద్రాక్ష తోటలు నాటించుకొని వాటి ఫలములను అనుభవించురు. అది 21. పోతే యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం 37 మన 25వ వచనం కూడా గమనించండి. మీకు అన్ని వచనాలు చూపిస్తున్నా. సమృద్ధి 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 అన్నా కదా, హెడ్డింగ్ సమృద్ధి అంటే అబాండెన్స్ అన్నట్టు.
సమృద్ధి. 37-25 వచనము. ఎజెకియేలు అంటారు దీన్ని. ఆ 37-25లో మీ పితరులు నివసించున్నట్లు నా సేవకుడైన యాకోబునకు నేను ఇచ్చిన దేశంలో వారు నివసింతురు, వారి పిల్లలను వారి పిల్లల పిల్లలను అక్కడ నిత్యము నివసింతురు. నా సేవకుడైన దావీదు ఎల్లకాలము వారికి అధిపతి అయ్యుండును అని చెప్పబడుతుంది. ఆయన రాజ్యము ఉన్నతమైనదండి. యోహాను సువార్త 18వ అధ్యాయంలో 36వ వాక్యంలో చెప్పబడింది. రాజ్యం అనేది ప్రభు రాజ్యము ఉన్నతమైనది. యోహాను సువార్త 18వ అధ్యాయము 36వ వచనం. ఈ 36వ వచనంలో చెప్పబడింది కదా, నా రాజ్యము లోక సంబంధమైనది, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యం ఈ లోక సంబంధం, యేసు నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు. కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. ఆయన రాజ్యం ఉన్నతమైనది. తీతు పత్రిక ఉంటుంది ఒకటి. తీతు అనే ఒక పత్రిక బైబిల్ గ్రంథంలో 2వ అధ్యాయము 12వ వాక్యము చూడండి. తీతు అనే ఒక పత్రిక 2:12 వచనములో 2:12 వచనం 12వ వచనం తీతులో మన భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అంతవరకే వచ్చాం. దురాశలను విడిచిపెట్టాలి. దురాశలు విడిచిపెట్టి భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం అంటే నిరీక్షణ కొరకు నిలవాలి. ఇహలోక సంబంధమైన దురాశలు, భక్తిహీనతను విడిచిపెట్టాలి. ఇహలోక సంబంధమైన దురాశలు అంటే చాలామందికి అర్థమైతాయో లేవో మరి. ఇహలోక సంబంధమైన దురాశ అందరూ స్త్రీలు దురాశ కలిగి ఉంటారు. 10 రోజులకు ఒకసారి బట్టలు కొంటూ ఉంటుంటారు. బట్టలు ఇప్పించకపోతే మగుడిని పీడిస్తారు, భర్తని పీడిస్తూ ఉంటారు కదా. ఎప్పుడు డబ్బులు కళ్ళకు కనపడ్డాయో నాకు డ్రెస్ ఇప్పిస్తు భర్తని గోజాడుతూ ఉంటారు. ఆ పెనిమిటిని అడుగుతారు. డబ్బులు కానీ కొంచెము చేతిలో కనపడితే చాలు. అలాంటి స్త్రీలు ఆ దురాశ కింద వస్తుంది. మనము వస్త్రాన్ని ఎందుకు ధరిస్తాము వస్త్రము? స్త్రీలైన పురుషులైన మనుషులకి సిగ్గు ఉంటుంది కదా, దాన్ని కప్పేసుకోవటం కొరకు వస్త్రాలు ధరిస్తాం, అంతవరకే. కానీ వస్త్రాన్ని దేని కొరకు ధరించాలనే ఒక ఆలోచన అనేది స్త్రీకి కానీ పురుషుడికి కానీ ఉండాలి. అందుకని బైబిల్లో తగుమాత్రపు వస్త్రాలు అని రాసి ఉన్నాయి.
పిల్లల్ని కంట్రోల్ చేయండి అమ్మాయి. అవి గజ్జలు మోగించుకొని చూసుకో. మా దగ్గర బండి ఎత్తుకోరి. వస్త్రాలు దేనికి అంటే మన స్థితిని బట్టి వస్త్రాలని కొనుక్కోవాలి. స్థితి ఈ అమ్మగారి మధ్య ఏమంటుందంటే ఇన్సూరెన్స్ వస్తుంది, రాగానే పట్టు చీర కొంటాను అంటుంది ఆ అమ్మగారు. ఇది ఆ ముందునే చెప్తున్నా, సాటిపోటును కాదు. పట్టు చీరట. ఎందుకు నీకు పట్టు చీర? అవసరమా? తగుమాత్రపు వస్త్రాలు అని బైబిల్ చెప్తుంది తిమోతిలో కదా. నేను ఈ మధ్య 9,000 రూపాయల డ్రెస్ తీసా. అంటే నేను కాస్ట్లీ కొనుక్కోవాలనుకున్నా, బతికేదే కొద్ది కాలం కనుక ధరించుదాంలే అనుకున్నా. అది హై లెవెల్ క్లాత్ అన్నట్టు. అది ఒంటి మీద ధరిస్తే వెయిట్ ఉండదు, తేలిపోతుంటుంది అన్నట్టు. బాడీ మీద అంటుకున్నట్టు లేదు ఆ క్లాత్. 9,000 కదా. ఇంకా కాస్ట్లీ ఉన్నాయి గంగారాం దుకాణంలో, గంగారాం దుకాణంలో. అయితే అది నేను చెల్లించలే, పైసలు దానికి చెల్లించలే, వేరే వాళ్ళు చెల్లించారు. వామ్మో మా నాన్న అమ్మకి ఇంత కాస్ట్లీ పెడతావా నువ్వు అని నా కొడుకుతో తిట్టిస్తున్నారు వాళ్ళు. ఆమెకైతే కళ్ళెంటే నీళ్ళు తిరిగి వచ్చినాయి. 9,000 రూపాయల క్లాత్ మీరు కొనియాలని నేను చెప్పలేదు, నేనే కొనుక్కోవాలనుకున్నాను. కానీ ఆమెకైతే కళ్ళెంబ నీళ్ళు వచ్చినాయి. 9,000 రూపాయల ప్యాంట్ షర్టే అని. దేవునికి స్తోత్రములు. మన స్థితి పెరిగినప్పుడు కాస్ట్లీ వస్త్రాలు వస్తాయి. స్థితి చిన్నగా ఉన్నప్పుడు తగుమాత్రము ఉంటాయి వస్త్రాలు. అందుకనే ఎవరు కూడా తమ స్థితికి మించి వస్త్రాలని కట్టవద్దని కాదు, డబ్బులుంటే కట్టుకోండి, కానీ వస్త్రాలు కట్టుకోండి. మీకు డబ్బులు ఎక్కువ ఉంటే ఎక్కువ ఖరీదు కలిగి కొనుక్కోండి. డబ్బులు లేకపోతే ఏం చేస్తావు? తగుమాత్రపు వస్త్రాలు నీ స్థితిని బట్టి. నీకు కారమే ఉంది, కారమే తిను. మటన్ ఉంది, మటనే తిను. బంగ్లా ఉంది, బంగ్లాలో ఉండు. పూరిళ్ళు ఉంది, పూరింట్లో ఉండు. మన బంగ్లాలో ఉన్నోళ్ళు వలే పూరింట్లో ఉన్నోళ్ళు కోరుకుంటే కలుస్తుందా? నడుస్తుందా? అందుకని బైబిల్ చెప్పబడింది కదా, తగుమాత్రపు వస్త్రాలు అంటాడు. కనుక దురాశను తీసివేసుకోవాలి ప్రతి స్త్రీ. అమ్మ, మీ ఇంట్లో మీ ఆయన్ని బాధించకండి. ఇక్కడ ఉన్న పురుషులు కూడా మీ భార్య కోరిన విధంగా మీరు వస్త్రాలు కొనియాలని ఏమి లేదు. వాక్యం నేర్చుకుంటే సరిపోద్దు. అట్లాంటి వారు బాధించకండి, మీకు తగినట్లుగానే ఉండండి అంటున్నాను. వాక్యమే బోధిస్తుంది, లేకపోతే దురాశ అవుతుంది. దురాశను విడిచి, భక్తిహీనతను విడిచి, విసర్జించంటే విడవటం అన్నట్టు అక్కడ రాసింది. నిరీక్షణ శుభప్రదమైన ప్రభువు రాకడని కొరకు ఎదురు చూడమని చెప్పాడు అన్నట్టు. దేవునికి స్తోత్రములు. ఈ లోక రాజ్యము దురాశ కలిగినది. నన్ను, మా కోడల్ని, మా భర్తని అందరం తీసుకెళ్ళి వాళ్ళందరికీ చూపెట్టాలనుకున్నది మా అమ్మగారు మన పెళ్లి దగ్గర. ఎవరికి పాత ఇంటి వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళందరికీ చూపెట్టుకొని రావాలి. వీళ్ళందరినీ, 2 పిల్లగాళ్ళని కూడా. నేను పోలా, ఎందుకంటే ఎందుకది వేస్ట్. వాళ్ళ దగ్గరికి మేము ఎందుకు పోవాలా? కావాలంటే వాళ్ళే వస్తారు. ఒక అమ్మ వచ్చింది, అది దురాశ కాబట్టి అందరు రండి ఇటు అంటుంది. ఇటు 2 చేతులు. మరి వచ్చిందే మీ పెళ్లి కొరకు. అందరు రండి ఇటు అంటే ఏంటి? ఆమె చేతులు కూడా ఇటు ఊగుతున్నాయి నన్ను చూడగానే. వాళ్ళ అన్నను చూడగా కూడా ఊగుతాయి ఆమె చేతులు. ఎందుకని? భయం. వాళ్ళ స్థితికి మించిన వ్యక్తులను చూస్తే భయపడతారు. నేను అట్లా భయపెట్టదలుచుకోలే ఎవరిని కూడా. మీలో స్థితి కలిగిన వారిని భయపెట్టట్లేదు. అసలు నా ఒళ్ళు ముట్టకూడదు. మీరు వచ్చి ఎవరు కూడా దగ్గరికి వచ్చి తాగకూడదు. బండి మీద కూర్చున్నా బెంజమిన్ అయితే జానడు ఎడం కూర్చుంటాడు. నా బండి ముందు హ్యాండ్ లోగుతూ ఉంటుంది. ఎందుకయ్యా అంత దూరం కూర్చున్న హ్యాండ్ లోగుతుంది? కరుసుకో అన్నా.
ఎందుకంటే నాలో ఉన్న దేవుని ఆత్మ పవర్ నీలోకి వస్తుంది. ఇట్లా ఆనుట వలన, మనిషికి ఇట్లా తగులుట వలన ఏదైనా దైవాత్మ పవర్ ఉంటే దైవాత్మ పవర్ వస్తుంది అందులోకి, అవతల వ్యక్తిలోకి. ఏదైనా దురాత్మ కనుక అది కూడా వస్తుంది, దయ్యం. మరి రెండు ఉంటాయి, ఏదైనా ఉంటే వచ్చేస్తుంది. అందుకని అసలు మనిషిని తాకనీయం, మమ్మల్ని అట్లా ముట్టుకోనీయం. నెత్తి మీద చెయ్యి పెట్టి ప్రార్థన చేస్తే మార్కు 16:16 అంటుంది. మేము ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుద్దని రాయబడింది. అంటే చేతులనే పవర్ ఇచ్చాడని అర్థం వస్తుంది కదా, దయ్యాలు ఎలా కొడతారని రాయబడింది కదా. చెయ్యి నెత్తిన పెట్టి ప్రార్థన చేస్తే స్వస్థత వస్తుంది అన్నది అని బైబిల్ చెప్తుంది. స్వస్థత వస్తుందని. బెంజమిన్ బ్రదర్ని అడగని, మేము వెళ్ళేదాకా ఆడనే పడుకొని ఉన్నాడు. ఎంత లేపినా లేవట్లా. లాస్ట్కి వెళ్ళేటప్పుడు నెత్తిన చేపెట్టి ప్రార్థన చేస్తే లేవయ్యా అన్న, అప్పుడు లేచిండు. ఆయన కూడా బలవంతంగా లేచిండు. నెత్తిన చేపెట్టి ప్రార్థన చేయగానే నెత్తిలో ఉన్న మొద్దుతనం, అంటే నెత్తి మొద్దుబారిన నెత్తి అలకగా అయిపోయిందని చెబుతుండు సాక్ష్యం. చేతిలో ఏముంది మరి? వాక్యము నెరవేరుతుంది. నా చేతిలో ఏమి లేదు. చెయ్యి నెత్తిన పెట్టి ప్రార్థన చేస్తాం. కొందరికి చెయ్యము. ఎక్కడన్నా మాంత్రికులు అని తెలిసిందనుకో వాళ్ళ గురించి, వాళ్ళ నెత్తిన చేయి పెట్టాం. వాళ్ళ పాపాలు మాకెందుకు? తెలియాలి ముందు. ఈ ఊళ్ళలోకి వెళ్తే ఎక్కడన్నా ఎవడన్నా మాంత్రికులు, మంత్రగత్తెలు ఉంటారనుకో, వాళ్ళ నెత్తిన పెట్టి చెయ్యి పెట్టి ప్రార్థన చెయ్యం. తెలియక ఒకవేళ పెడితే ఏమో కానీ చెప్పలేము. ఎందుకంటే మా చేతుల్లో ఉన్నటువంటి ప్రభు ఇచ్చిన ఆధిక్యత, పవర్ అది. నాకే కాదు, అలనాటి నుంచి ఎలనాటి వరకు కూడా, ఆయన వచ్చే వరకు కూడా సేవకులు ఎవరైతే నెత్తిన పెట్టి చేయి పెట్టి ప్రార్థన చేస్తారో జనాలు బాగవుతారని వాక్యం చెబుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దురాశలను విడవాలి. దేవునికి స్తోత్రములు. ఈ లోక రాజ్యము దురాశలు కలిగి ఉంటుందండి. లోకరాజ్యము, ఈ రాజ్యం దురాశలు కలిగినది. డబ్బులుండవు, పాడుండవు, పైసలుండవు, కానీ బంగ్లా కావాలంట. నేను అనుకుంటున్నాను, వచ్చేటప్పుడు కారులో ప్రపోజల్ చేసాం మా కొడుక్కి. మనం 16 లక్షల కారు కొందామన్నా. నా దగ్గర పైసలు లేవు. ఆయన అన్నాడు, మొత్తం బంగారం అంతా అమ్మేసి ఒక 2-3 లక్షలు పోగు చేసి అంత పైసలు కట్టి బండి తీద్దాం బయటికి అన్నాడు. నేనైతే నా సంఘం మీద సపోర్ట్ చేయలేను. దానికి నెల కిస్తులకి నువ్వే పెట్టుకో కార్డు, నీ జీతం నుంచి కట్ అవుతుంది, కిస్తులు నా వల్ల కాదు అని చెప్పాను. అది నా తాకత్తుకు మించి ఉంది కనుక దురాశ కింద వస్తుంది. అర్థం కదా, నా దురాశ కింద వస్తుంది. అది కట్టేదేమో సచ్చేదేమో కానీ ముందు ఆ సంజీవ్ కారు ఎత్తకపోయినట్టుగా ఈ కారు కూడా ఎత్తకపోతారు. డబ్బులు కట్టకపోతే నెలకి 14,000 15,000 వెళ్తుందా నాకు? తిండికే వెళ్ళదు, తిండికే కటకటకలాడుతుంది నాకు పరిస్థితి. చాలా మందికి అది తెలియదు. ఒబ్బిడిగా బతుకుతుంటాం, ఒబ్బిడిగా ఆయిల్ కొరకు ఉంచుకొని మిగతా ఖర్చులకి అన్నిటికీ అమ్మగారికి ఇచ్చేసి నడుపు రాజ్యం అంట. అడుగు మొత్తం ఖర్చులకి ఇచ్చేసి ఆయిల్కి కరెంటు బిల్లు ఉంచుకొని ఎట్లా నడిపిస్తున్నాం. కానీ దురాశ అనేది మన స్థితికి మించినది. మన స్థితికి మించినది దురాశ. ప్రైజ్ ది లార్డ్. మీలో కొందరు నాకు చాలా సహకారంగా ఉన్నారు. వాళ్ళకి ఈ సమయంను బట్టి, ఈ సందర్భాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. వాళ్ళు బాధపడకూడదు. మన జక్కయ్య బ్రదరు ఫోన్ చేసాడట. నా ఫోన్లన్నీ 2 ఫోన్లు కూడా ప్యాకెట్లో పెట్టి, వర్షం పడుతుందట, ప్యాకెట్లో పెట్టున్నాయి. ఇంటికి వచ్చి చూస్తే 3-4 మిస్డ్ కాళ్ళు ఉన్నాయి ఎర్రగా. అంటే నేను ఎత్తలేదు. కారణాన్ని అర్థం చేసుకోనండి. ఫోన్ ఎత్తలేదంటే ఏదో వాన్లో బండి నడుస్తుంది వాళ్ళది. వాన్లో బండి నడుస్తున్నప్పుడు ఫోన్ ఎత్తరాదు. ఎవరు ఫోన్ చేసినా సరే ఒక్కోసారి వైబ్రేషన్లోకి వెళ్ళిపోతుంది, ఫోన్ వినపడదు, చూడను. అలాంటప్పుడు ఫోన్లు ఎత్తకపోవచ్చు. దయచేసి నన్ను గుర్తు చేసుకోండి. ఏదో బిజీ మీద ఉంది ఫోను, వాన్లో పోతున్నప్పుడు లేకపోతే ఏదో సందర్భం ఉండి ఉంటుంది, అందుకని ఎత్తలేదని గ్రహించాలి.
వాళ్ళకి తర్వాత అయినా ఏదైనా మెసేజ్ కొడతాం, ఇంటికి వచ్చిన తర్వాత అయినా మెసేజ్ చూసుకొని ఓకే అనుకోనండి. నాకు చాలా మంది సహకారం చేస్తున్నారు, ఆర్థిక సహకారం, ప్రభు పరిచర్య కొరకు. ఇటు సందర్భంలో ఇంకోటి చెప్పాలి, మీలో రాత్రి ప్రార్థన చేసేవాళ్ళు ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, నాకు ఇదంతా మంట వచ్చేసింది లోపల ఈ గుండెల దాకా. ఎందుకంటే షుగరు 385 ఎంతో పెరిగిందండి. అంత రాకూడదు. కిడ్నీలు దెబ్బతింటాయి, కళ్ళు దెబ్బతింటాయి, మన చెవులు దెబ్బతింటాయి, సూపు దెబ్బతింటుంది. వెంటనే 1000 MF జెమినార్ 4 అన్నట్టు అది వేసుకుంటే అది గ్యాస్ని ఫామ్ చేస్తుంది. వెంటనే గ్యాస్ ఫామ్ చేసిందేమో గోళీ తర్వాత వేసుకుంటే మంచిది, గ్యాస్ ఫామ్ కాకుండా ఉంటుంది షుగర్ గోళీ. ఎంత మంట వచ్చేసి ముందు ఇటు మంట వచ్చింది, అటు మంట సన్నగా ఇటు జరిగింది ఈ గుండె మీద. అది అక్కడ వరకు ఆగితే పర్వాలేదు, అది ఇక్కడి నుంచి ఇటుపైకి వస్తుంది ఈ నరాలకు. ఈ మంట అనేది ఇట్లా తలకెక్కింది ఇక్కడ మన నరాలకు. అప్పుడు ఇక్కడ వచ్చి కూర్చుందా వీళ్ళ దగ్గర, వాళ్ళకే చెబుదాం, వాళ్ళు చెప్పుకుంటారు. తర్వాత పట్టలేక మంటని తలక పైకి వస్తుంది. ఇక్కడికి వచ్చేసి డైజెషన్ గోళీలు 2 వేసుకున్నా. అవి వేసిన తర్వాత నెమ్మదిగా డౌన్ అవుతుంది గ్యాస్ అనేది. ఏది పాపమైనా నెమ్మదిగా డౌన్ అయ్యి 1 గంటకో 2 గంటలకో లైట్గా నిద్ర వచ్చింది. నేను నిద్ర బాగాలేదు, ప్రార్థన చేద్దామన్న మంట, నొప్పి. అది షుగర్ గోళీల వలన వస్తుంది కనుక నా ఆరోగ్యం కొరకు కొందరు ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళకి వందనాలండి. కొందరు ప్రార్థన చేశారు రాత్రి నా ఆరోగ్యం కొరకు. మంచిదే, ఎక్కువ కాలం మీ మధ్య ఉండి వాక్యాలు చెప్పాలని, గ్రామాలు దేశాలు తిరగాలని ఆరోగ్యం. అయితే కొన్ని సికాకుల వలన దేవుని దగ్గరికి వెళ్ళాలని ఆలోచన వచ్చింది అనేక సార్లు. సికాకులు పోతే ప్రార్థన చేస్తున్నారు కదా, ఇటు సందర్భాన్ని బట్టి ఒక విషయం చెప్తాను. ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నారు, దైవ సేవకుడు దేవుని దగ్గరికి వెళ్ళిపోతే ఈ సంఘానికి మేము రాలేం కదా అన్నట్టుగా చెప్తున్నారు కదా. సేవకుడి ముఖం చూసి కాదు మీరు వచ్చేది, అర్థం కదా. నా ముఖం చూసి వస్తున్నారా, దేవుని ముఖం చూసి మందిరానికి వస్తున్నారా? మందిరం అనేది దేవునికి అంకితమైంది, ప్రజా పర్పస్లోకి వెళ్ళిపోయింది. కమిటీ దాన్ని మెయింటెనెన్స్ చేయొచ్చు. మందిరాన్ని 7 ఉంటారు కదా, 7 కమిటీ అనేది మందిరాన్ని వాళ్ళు స్వాధీనంలో ఉంచుకొని మందిరం నడపవచ్చు. మీకు నడపటం రాకనప్పుడు సేవకుని పెట్టుకోవచ్చు, లేకపోతే అమ్మగారిని నడపమనాలి. ఎవరొకరు బల్ల ఇవ్వాలి, ఎవరొకరు బాప్తిస్తాలు ఇవ్వాలి. మీలో ఎవరన్నా లేచి బాప్తిస్తాలు ఇవ్వచ్చు, బల్ల ఇవ్వచ్చు. మా కొడుకు అడ్డం రాడు, ఎందుకంటే చెప్పేశా. కావాలంటే మందిరంలో పరిచయం చేసే వాళ్ళకి మీకు వచ్చే ధనం నుంచి సహాయం కూడా చేయబడిన నా తర్వాత దేవునికి స్తోత్రములు. మీరు ధైర్యంగా మందిరాన్ని దేవుని పని కొరకు వాడవచ్చు. ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లోనైనా నాకు ఆపద వచ్చి దేవుని దగ్గరికి వెళితే మందిరం కొల్లా ఉంటుంది, అమ్మగారు ఉంటుంది, తాళాలు ఉంటాయి. మందిరం మన నిరభ్యంతరంగా నడపవచ్చండి. దీని మీద ఎవడికి అధికారం లేదు, ఈవెన్ మా కొడుకుకి కూడా లేదు. వాళ్ళు వచ్చి పని చేస్తాం దేవుని పని అంటే చేయనివ్వండి. మందిరాల మీద ఎవరికి ఉంటుందండి పవరు? కనుక మీరు గమనించండి, సంఘానికి మందిరం మీద అధికారం ఇచ్చేసాం, మందిరం నడుస్తుంది. దైవ సేవకుడు ఉంటేనే మేము వస్తాం, లేకపోతే రామంటే దైవ సేవకుడు ముఖం చూసి కాదు జనం వచ్చేది. దేని కొరకు? పాస్టర్ గారిని చూసి వస్తున్నావా? మేము పని చేసామండి, దేవుని పని. దేవుని ఆరాధన చేసుకోవటం కొరకు మనం మందిరంలో ప్రవేశిస్తాం. ఒక ఊరిలో ఇద్దరికి మధ్య గొడవలు ఉన్నాయి. పక్క ఇళ్ళోళ్ళకే గొడవలు ఉంటాయి. నేను ఈ ఇంటికి పోతే ఆ ఇంటి వాళ్ళు ఇంట్లోకి రారు, గమనించారా? ఆ ఇంటి దగ్గరికి పోతే ఈ ఇంట్లోకి రారు. ఉదాహరణ మొగలాని పెళ్ళే అనుకో, ఉదాహరణ చెప్పే, ఎప్పుడో కథ, ఇప్పుడు కథ కాదు, ఎప్పటిదో కథ.
ఇప్పుడు మాట కాదు ఇది. ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు. ఆ ఇంట్లో ఆరాధన పెడితే వీళ్ళు రారు, ఈ ఇంట్లో ఆరాధన పెడితే వాళ్ళు రారు, ఒకటే గొడవ. అది సైతాను కాబట్టి దేవుడా. కనుక అలాగ మందిరంలో ఉండదు. నువ్వు ఎంత విరోధమైనా ఏదో ఒక మూల వచ్చి కూర్చొని మందిరంలో ఆరాధన చేసుకోవచ్చు. వేరే టైంలో అయినా సరే, మన ఆదివారం సమయమైనా. గమనించండి, మీకు ఎలాంటి ఆలోచన ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాల. ప్రార్థన చేస్తున్నారు కొందరు, నేను విన్నాను, ఆ ప్రార్థన విన్నాను. దైవసేవకుడు ఉంటేనే మేము మందిరంలోకి రాగలము, లేకపోతే రాలేమంటే మీకెవరు ఆటంకం చేశారండి? మందిరంలో ఎవరన్నా ఏమన్నా అన్నారా మందిరానికి రావద్దని? ఎప్పుడన్నా నేను అన్నానా? మరి ఎందుకు అలాంటి ఆలోచనలు ఎందుకు వస్తాయి? అవి రానిగూడదు. సేవకుడు ఉన్నా మందిరం నడవాల్సిందే, సేవకుడు లేకున్నా మందిరం నడవాల్సిందే. మందిరం దేవుని హక్కు, దేవుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గమనించండి, సందర్భాన్ని బట్టి గ్రహించండి. నా కుమారుడు రోజు 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 జీతాలు పెరుగుతుంటాడు. జీతాలు విడిచిపెట్టి బతుకుని విడిచిపెట్టి ఆయన ఈ మందిర సేవ కొరకు ఎందుకు వస్తాడు? దేవునికి స్తోత్రములు. వాళ్ళు చేయగలిగిన రోజు అది చూసుకుంటారు, వాళ్ళు చూసుకుంటారు. చేయలేని పరిస్థితుల్లో సంఘం చూసుకోవటమే. కనుక దేవునికి స్తోత్రములు, దేవునికి స్తోత్రములు. లోకము దైవ జ్ఞానముతో ఉంటుందండి. ఒకటి, ఈ లోకరాజ్యము దురాశలు కలిగింది. ఈ లోకరాజ్యము దురాశలు కలిగినది. లోకము దైవ జ్ఞానముతో నిండి ఉంటుంది. లోకము దేవుని జ్ఞానంతో నిండి ఉంటుంది. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 9వ వాక్యం. ఇది ప్రవచనం. ఇప్పుడు యెషయా గ్రంథం 11వ అధ్యాయం 9వ వాక్యం అనేది ప్రవచనం. అది ఇంకా జరగలేదు. లోకమంతా దైవ జ్ఞానంతో నిండి ఉంటుందంటే ఇప్పుడు అక్కడక్కడ ఇంకా నింపబడలా దైవ జ్ఞానంతో. 11వ అధ్యాయం 9వ వాక్యం యెషయా గ్రంథంలో 11:9 వాక్యం చదవండి తొందరగా. నా పరిశుద్ధ పర్వతమందు అంతటను ఏ మృగమును హాని చేయదో, నాశనము చేయదు. సముద్రము జలముతో నిండి ఉన్నట్లు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును. ఈ వాక్యం నెరవేరలేదండి. లోకమంతా దైవ జ్ఞానంతో నింపబడుతుంది. అది ప్రభు అయిన యేసుక్రీస్తు రాజ్యం చేస్తున్నప్పుడే జరుగుతుంది. దైవ జ్ఞానము, దేవుని జ్ఞానంతోనే లోకం ఉంటుందని బైబిల్ చెప్తుంది. కనుక దేవునికి స్తోత్రములు. లోకము దైవ జ్ఞానముతో ఉంటుంది. సంఘము అనేది రాజ్యం. దేవుని రాజ్యం అనగా సంఘమే. ఇక్కడ ఒక సంఘం ఉంది బాన్సువాడలో, ఆ మూలన ఒక సంఘం ఉంది, ఈ మూలన ఒక సంఘం ఉంది. క్రైస్తవ సంఘాలే అన్నీ. 3 ప్రధానంగా కనొస్తున్నాయి. ఒకటేమో ఆ చివరన కట్టారు, కానీ దానిలో జనం నింపబడలేదు. అయితే చాలా జాగల్లో ఇళ్లలో పెడుతున్నారు. ఇవన్నీ కూడా సంఘమే, దేవుని సంఘమే. కానీ ఏ సంఘంలోకి పోయేవాళ్ళు ఆ సంఘంలోకి పోతారు, ఎక్కడ రక్షించబడిన వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. అలాగైతే బాన్సువాడలో ఎంతమంది దేవుని నమ్మిన వాళ్ళు ఉన్నారో అదంతా సంఘమే. ఈ సంఘము ఇలాగ బాన్సువాడలో ఉంటే హైదరాబాద్ తీసుకోనండి, సతీష్ కుమార్ది 3 లక్షలు ఉందనుకుందాం, ఇంకొకళ్ళది 10,000 ఉందనుకుందాం, అదంతా దేవుందే. ఇంకెక్కడ విశాఖపట్నం తీసుకోనండి, అక్కడ ఒక 5,000 ఉందనుకుందాం, నింబూరులో 50,000 ఉందనుకుందాం, జహీరాబాద్లో 1,00,000 ఉందనుకుందాం. ఎంత క్రైస్తవ సంఘమే. ఈ సంఘంలో ఎత్తబడే వాళ్ళ లిస్టు దేవుని లిస్టు. ఎక్కడ క్రైస్తవ జనం ఉన్నారో వాళ్ళంతా దేవుని రాజ్యము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రైస్తవ సంఘాలు ఎక్కడున్నాయో అదంతా దేవుని రాజ్యం. దానిలో నుంచి తాళు తీసివేసి ఒరిజినల్ ఎత్తబడుతుంది. కనుక వీళ్ళ ద్వారాగా లోకమంతా దైవ జ్ఞానంతో ఉంటుంది. ఎప్పుడు ప్రభు రాగానే అది జరుగుతుంది. లోకమంతా దైవ జ్ఞానముతో నింపబడుతుంది అని బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యం చెబుతుంది. ఈ యొక్క రాజకీయాలు జ్ఞానం ఉండదు, పార్టీల జ్ఞానం ఉండదు, దురాశల జ్ఞానం ఉండదు. లోకమంతా ఈ కొట్లాడుకోవటము, యుద్ధాలు చేయటం ఉండదు. ప్రభు రాగానే
లోకమంతా యెహోవా జ్ఞానంతో నింపబడుతుంది. విగ్రహాలు ఉండవు, విగ్రహారాధన ఉండదు. తర్వాత ఈ అన్ని జాతులు అన్ని మతాల వారు ఉన్నారు చూడండి, వాళ్ళు చేసే ఏవి ఉండవు, ఏ పార్టీ ఉండదు, మన అన్ని జాతులు ఉంటాయి అంటున్నారు. కానీ వాళ్ళు కూడా దేవుని జ్ఞానంతోనే నింపబడి ఉంటారని వాక్యం సెలవిస్తుంది యెషయా ద్వారాగా. కనుక దేవునికి స్తోత్రములు. సంఘము రాజ్యం, సంఘం అంటే దైవరాజ్యం. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 18వ వాక్యంలో చెప్పబడింది. సంఘం అనగా పేతురు అనగా పేతురు బర్యోన అనగా రాయి అని అర్థం. ఈ రాతి మీద నా సంఘాన్ని కడతాను, ఈ పాతాళలోక పునాదులు కదిలిపోతాయి, పాతాళలోక ద్వారాలు కదులుతుంటాయి అని చెప్పబడింది. పరలోక ద్వారాలు కూడా ఈ సంఘం ఎదుట ద్వారాలు కంపిస్తూ ఉంటాయని బైబిల్ చెప్తుంది. మత్తయి 16వ అధ్యాయం 18వ వాక్యంలో చెప్పబడింది. ఏంటి? మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుస్తున్నానని ప్రభువైన యేసు పేతురుతో అంటున్నాడు. పేతురు అనగా అర్థం ఏంటంటే రాయి అని అర్థం. దేవునికి స్తోత్రములు. పేతురు అనగా అర్థం రాయి. ఈ రాయి మీద సంఘాన్ని కడతానన్నాడు, కానీ ఈ ఇసుక మీద సంఘాన్ని కడతానన్నాడా? ఎక్కడన్నా చూడండి, ఇల్లు కట్టేవాళ్ళు దేశం మీద ఎక్కడ కూడా ఇసుకలో పునాదులు తీసి ఇల్లు కట్టరుగా. ఒకవేళ ఇసుకలో కట్టవలసి వస్తే ఎన్నో స్తంభాల లోతు లోపలికి దొవ్వి అక్కడ గట్టి పునాది వేస్తాడు. గలుపు కంటిసులో పునాది వేయాలంటే ఇసుక కదా, ఆ ఇసుక లోపల గట్టితనం ఏర్పడాలంటే ఎన్నో స్తంభాల లోతులు లోపలికి వెళ్ళాలి. మిషన్లతో పంపించి అక్కడి నుంచి బిల్డింగ్ లేపుతాడు. లేకపోతే అది ఇసుక మీద ఉన్న పునాది కొట్టకపోతాడు, పడిపోతుంది. ఇసుక మీద ఎవరు ఇల్లు కట్టరు. ఇసుక కదులుద్ది వరద వాన వచ్చినప్పుడు. రాయి మీద ఇల్లు కడతాను, రాయి మీద సంఘం కడతాను అన్నాడు, కానీ ఇసుక మీద కడతానని ఆయన అన్నాడా? నువ్వు రాయివి అన్నాడు. పేతురు నువ్వు రాయివి అంటే ఏంటి? స్థిరమైన వాడవు, స్థిరమైన వ్యక్తివి, బలమైన వ్యక్తివి, నికరమైన వ్యక్తివి, పెద్దవాడివి, బుద్ధి కలిగినోడివి అని పేతురుని రాయి అని పిలిచాడు. పేతురు అనగా రాయి అని అర్థం. నీ పైన సంఘం కడతాను, నీ పైన సంఘం కడతానంటే అర్థం ఏంటి? ఆ మనిషే పునాది. క్రైస్తవ సంఘానికి పేతురు పునాది. తర్వాత 11 మంది అపోస్తలులు క్రైస్తవ సంఘానికి పునాది. ఆ పునాది మీద ఇంకా గోడ కడతాడు అన్నట్టు. పునాదుల మీద గోడ కడతాడు. అపోస్తలులు అనబడిన వాళ్ళ పునాది మీద గోడలు కడతారు. అంటే ఈ గోడలు కావు, బిల్డింగులు గోడలు కావు. సంఘాన్ని కడతాను. సంఘం అనేది ఒక ఇల్లు అని ఇక్కడ తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రాలు. కనుక అది స్థిరమైనది. ఏంటది స్థిరమైనది? సంఘం అనేది స్థిరమైనది. సంఘం అనేది స్థిరమైనది. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వాక్యంలో, దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 44వ వాక్యాలు ఏం బోధిస్తున్నాడు? సంఘము స్థిరమైనది. దానియేలు 2వ అధ్యాయం 44. తర్వాత 7వ అధ్యాయం 18వ వాక్యం. 2 ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి ఎన్నటికి నాశనము లేదు, దాన్ని పొందిన వారికి తప్ప మరెవరికి ఆ రాజ్యము చెందదు అని అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలుగొట్టి నిర్మూలము చేయన కానీ అది యుగముల వరకును నిలుసును అన్నాడు. ఇక్కడ చూడండి, ఈ రాజ్యాలు అన్నాడు చూడండి. రాజ్యాలు, బంగారు రాజ్యమేమో బాబెలు రాజ్యం, సామ్రాజ్యం. ఈ భుజాలదేమో మాది పారసిక రాజ్యం. ఉదరమేమో గ్రీకు సామ్రాజ్యానికి. ఈ తొడలను మన అది
ఆ కాళ్ళేమో ఇనపరాజ్యం, అంటే రోమా సామ్రాజ్యం. మన పాదాలకున్న ఏళ్ళు ఉన్నాయా, కొంత మట్టి కొంత ఇనుము చూడండి. ఇప్పుడు నడుస్తున్న రాజ్యం. ఇప్పుడు అర్థం కదా, మొత్తం దేవుడు ప్రపంచ రాజ్యాలన్నిటినీ ఒకే బొమ్మలో చూపిస్తున్నాడు. ఆ రాజ్యములు, ఆ రాజుల కాలములలో, ఈ ప్రపంచ రాజ్యాలన్నిటిని ఏలిన వారి కాలంలో దేవుడు ఒక రాజ్యము స్థాపించును. అదే సంఘం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది ఏ సంఘం. నేడు ఇజ్రాయెల్ దేశాన్ని కొందరు ఓడించాలని ప్లాన్లో ఉన్నారు. ఓడించలేదు. ఇప్పుడు నుంచి అసలు ఓడించలేదు, వాళ్ళ చేత కాదు. రష్యా ఓడించాలని వస్తుంది, కానీ రష్యా ఓడిపోతుంది. అణుబాంబులు ఉన్నా కూడా ఓడిపోతుంది. ఎలాగంటే ప్రభు దిగి వస్తాడు. రష్యా నుంచి కాపాడేవాడు ఎవడు లేడు కదా ఇజ్రాయెల్ని. మన దగ్గర అణు ఆయుధాలు ఉన్నాయి కనుక ప్రభు తప్పగా రాకడ రావాల్సింది. ఆ రాకడ ముందు ఈ రష్యా దండెత్తినప్పుడు ఇజ్రాయెల్ను రక్షించడానికి ప్రభు దిగి వస్తాడని ఆ రష్యాతో సహా ఆర్మగెదోని యుద్ధం దగ్గరికి దేశాలు వాని పక్షం ఉన్న వాళ్ళు అందరూ వస్తారని చెప్పబడుతుంది. అయితే ఈ సంఘం అనే రాజ్యాన్ని పొందిన వారికి తప్ప అది ఎవరికి చెందదు. ఈ రాజ్యము స్థిరమైంది. సంఘం అనే రాజ్యము. వాళ్ళు నీతిమంతులై ఉన్నారు. దానియేలు గ్రంథంలో 7వ అధ్యాయం 18వ వాక్యం కూడా బోధిస్తుంది కదా. 7:18లో ఏమన్నాడు? అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నందుదురు. పరిశుద్ధులు రాజ్యము పొందుతారు. పరిశుద్ధులంటే అర్థమవుతుంది కదా, యేసు రక్తమందు కడగబడి బాప్తిసం తీసుకొని మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని యేసు రక్తమందు కడగబడి పరిశుద్ధాత్మ పొందిన వారు పరిశుద్ధులు అంటారు. ఇది సంఘం, పరిశుద్ధుల సంఘం. అయితే ఈ పరిశుద్ధుల సంఘం అనేది పరిశుద్ధులే రాజ్యాధికారము పొందుతారు. అయితే వారి యుగాంతముల వరకు రాజ్యం ఏలుదురు. యుగాంతములు అన్నాడంటే దీంట్లో భావం ఉందండి. యుగములు ఒకటి, అది ఎంతకాలమో తెలియదు నాకు. అయితే యుగాంతముల వరకు అంటే యుగాంతముల వరకు అంటే అర్థం ఏంటంటే యుగము గతిస్తుంది, మళ్ళీ యుగాంతములు, యుగాలు గతించే వరకు కూడా వాళ్ళు రాజ్యం చేస్తారని చెప్పబడుతుంది. మరి ఈ భూమి మీద చేస్తారా పైన చేస్తారా అనేది ఇక్కడ చెప్పట్లేదు. భూమి అనే చెప్పబడుతుంది. మరి భూమి పతనం అయిపోతుందిగా. భూమిని ఏదేను వనంలాగా ఆయన మారుస్తాడని బైబిల్లో ఉంది. ఈ భూమి ఏదేను వనం వల్ల అయిపోతుంది. ఎప్పుడు? యేసుప్రభు రాగానే అది జరుగుద్దండి. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఇలాంటి భూములు ఎన్నో ఉన్నాయి విశ్వంలో, కానీ మరి ఆ భూముల మీద తీసుకుపోయి సంఘాన్ని పెడతాడా తెలీదు. కానీ ఈ భూమియే ఏదైనా వనం వల్ల మారుతుంది, ఏదైనా వల్ల భూమి మారుతుందని వాక్యంలో ఉంటుంది. దేవునికి స్తోత్రాలు. ఆయన రాజ్యంలోకి జనులు ప్రవాహం వలె వస్తారు. యెషయా గ్రంథం 2:2 చూడండి. ఈ ప్రవచనాన్ని మతోన్మాదులు అడ్డుకుంటున్నారు. అది నడవదు. మతోన్మాదులు చచ్చిపోతారు కానీ వాక్యం చచ్చిపోదు, దైవవాక్యం చచ్చిపోదు, దేవుడు చచ్చిపోడు కదా. యెషయా 2:2 ఏమన్నాడు? జనులు ఈ రాజ్యంలోకి సంఘంలోకి ప్రవాహములే వస్తారు. ప్రవాహం ఎలా నడుస్తుంది? ప్రవాహం ఎలా ఉంటుంది? ఆ విధంగా అన్యజనులు వస్తారని రాయబడింది వాక్యంలో. అంత్యదినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడుతుంది. కొండల కంటే ఎత్తుగా ఎత్తబడుతుంది. ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోకి వస్తారు. కొండల కంటే ఎత్తుగా ఎత్తబడుతుందంటే ఈ లోకంలో మతాలు చాలా ఉన్నాయి. గొప్ప గొప్ప భక్తులు, అంటే క్రైస్తవ్యానికి సంబంధం లేని భక్తులు, యెహోవాని కొలవని భక్తులు వేరే కోకొలలు ఉన్నారు. వారు పర్వతాలలాగా ఉంటే ఒకవేళ వాళ్ళ మతాలు కానీ వాళ్ళ భక్తి కానీ వాళ్ళని వెంబడించే జనం కానీ ఉంటే ఒకవేళ వాటన్నిటికంటే ఎత్తుగా ఎత్తబడుతుంది యెహోవా మందిర పర్వతం. అంటే సంఘం అంత ఉన్నతంగా అవుతుంది. ఆ సంఘంలోకి జనాలు ప్రవాహంలాగా వస్తారు. అవునన్నా కాదన్నా
ఈ వాక్యం నెరవేరుతుంది. ఇది ప్రవచనం. ప్రవాహములు జనులు వస్తారు, ఎవరు అడ్డుకున్నాడు చచ్చిపోతారు. కానీ ఈ భూమి మీద ఇజ్రాయేలును లేకుండా చేస్తానంటాడు వాడు. ఎవడాడు? మన చచ్చిపోయిన చూడు, ఓ బాంబు పేరిన ఘటనలో హనియే ఇష్మాయిల్ చచ్చిపోయాడు చూడు, ఇజ్రాయేల్ లేకుండా చేస్తానన్నాడు. అన్నాడు, ఎటుపోయాడు? చచ్చిపోయాడు. దేవునికి ఎదురొచ్చిన ఈ యెహోవా మందిర పర్వతానికి ఎదురొచ్చిన వాళ్ళందరూ చచ్చిపోతారు. దేవుని పర్వతము సంఘమే నిలుస్తుంది, వాళ్ళే రాజ్యాధికారం పొందుతారు, సంఘమే రాజ్యం చేస్తుంది రానున్న కాలంలో. అయితే సహనం కలిగి పరిశుద్ధతను కాపాడుకొని దేవునిలో నిరీక్షణ కొరకు, రాకడ కొరకు ఎదురు చూడాలని బైబిల్ చెప్తుంది. కనుక దేవునికి స్తోత్రములు. ఇంకొక వాక్యంతో ముగిస్తా. ఇంకొక వాక్యం అంటే జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 10వ వాక్యం 11వ వాక్యం. జకర్యా 2 10వ వాక్యము 11వ వాక్యం గమనించండి. ఇవన్నీ దైవవాక్యాలు. 2వ అధ్యాయము జకర్యా 2వ అధ్యాయం 10వ వాక్యము. ఇప్పుడు సరిగ్గా చదువుతున్నాను. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యన నివాసము చేతును, సంతోషముగా నుండి పాటలు పాడుడి. ఇదే యెహోవా వాక్కు. ఇది వాక్కు, యెహోవా వాక్కు. యెహోవా వాక్కు అంటే ఏంటి? యెహోవా అనగా ఈ విశ్వాలు ఎన్నున్నాయో అన్నిటినీ పుట్టించినోడు. ఆయనకు మరణము లేదు, పుట్టుక లేదు, ఆది మధ్యాంతరహితుడు. ఆయన అలానే ఉంటాడు. ఆయన ఇది సర్వ విశ్వాలు ఎన్నున్నాయో అన్నిటిని పుట్టించినోడు. ఆయన వాక్కు ఇది. ఏమంటాడు? నేను వస్తాను, సియోను మధ్య నివాసం ఉంటాను అంటాడు. ఆ వాక్కుకి వ్యతిరేకంగా నువ్వెట్టబోతావు? క్రైస్తవ్యాన్ని అభివృద్ధిగా నేను దేశాల్లో దాన్ని కొనసాగనేను, బాంబులు వేసి వాళ్ళందరినీ పాడు చేస్తాం, నాశనం చేస్తాం, మందిరాలు కూడా కొడతాం, లేకపోతే మందిరాలు కట్టనీయం, సింహాసనాలు కూలిపోతాయి యెహోవాకి ఎదురొస్తే. ఇప్పుడు మన దేశాన్ని వెళ్తున్న వాళ్ళకి భయం వచ్చేసింది. పోయినసారి భయం లేదు, ఇప్పుడు భయం వచ్చింది. సీట్లు మారినాయి కదా, ఎంపీ సీట్లు, అందుకని కొంచెం భయం వచ్చి ఉంటుంది. కొంచెం భయంతో ప్రవర్తిస్తారు కనుక సింహాసనాలు మారిపోతాయి కదా. కేసీఆర్ మీకేం ద్రోహం చేసాడు? ఆయన కోట్లు ఇలా చెప్పండి, నాకు నిజం చెప్పండి. అంతే కదా. అరే దళిత బంధు ఇచ్చిండు కొందరికి, అక్కడక్కడ 3 మండలాలకి మేలు చేసిండు కదా. మరి ఆయన ఎందుకు కొలగొట్టారు? నన్ను అడగండి ఎందుకు కొలగొట్టారో, మీకే తెలుసు. అది అంటే సింహాసనాలు పోతాయి అన్నట్టు. అర్థం ఏంటి? సింహాసనాలు, ఉన్న సింహాసనాలు ఓడిపోతాయి. అర్థం కావట్లే మాటలో. ఉన్నోడు ఉండడు అక్కడ. మేము ఉంటాం, పరిశుద్ధులైన మేము ఉంటాం, పరిశుద్ధులము రాజ్యం చేస్తాం. యుగాంతంలో వరకు రాజ్యం చేస్తాం. రానున్న కాలంలో భూమిలో పాతేయబడిన దేవరం లేచి వస్తుంది. మీకు తెలీదా? మర్మం వాక్యములో ఉంది. మరి పరిశుద్ధులు అనేవాళ్ళు ఎక్కడ రాజ్యం చేస్తారు? వాళ్ళు వస్తారు బయటికి, పైనుంచి దిగొస్తారు, ఆత్మలు దిగొస్తాయి. కనుక దేవునికి స్తోత్రాలు. యెహోవా వాక్ అండి అది. వాక్ అంటే అది జరుగుతుంది, దానికి ఎదురు లేదు. సృష్టికర్త యొక్క వాక్ అది. ఆ దినమున అన్యజనుల అనేకులు అని హత్తుకొని నాకు జనులగుదురు, నేను మీ మధ్య నివాసం చేతును. అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని మీరు తెలుసుకుందరని జకర్యా అంటున్నాడు. దేవునికి చేద్దాం. అంటే అపోస్తులుగా 2వ అధ్యాయం 41వ వాక్యం, 4వ అధ్యాయం 4వ వాక్యం, 6వ అధ్యాయం 7వ వాక్యం, 9వ అధ్యాయం 31వ వాక్యం. ఈ వాక్యాలన్నింటిలో సంఘం ఎలాగా అభివృద్ధి చెందుతుందని రాయబడింది.